ఇవాళ రేవంత్ రెడ్డి గారు సింగరేణి పైసలు తీసుకుపోయి ఫుట్బాల్ ఆడుతున్నాడు. నీ అయ్య సొత్తాన్ని తీసుకుపోయినావా? నీ ఫుట్బాల్ షోకుల కోసం నువ్వు ఫోటోలు దిగడం కోసం సింగరేణి 10 కోట్ల రూపాయలు ఏ రకంగా తీసుకుంటావు? ఒకవైపు కార్మికులకు జీతాలకు పైసలు లేవు, అప్పులు తెచ్చుకొని బ్యాంకుల్లో ఓడీలు తెచ్చుకొని సింగరేణి సంస్థ ఆగమైతుంటే నీ ఫుట్బాల్ షోకుల కోసం 10 కోట్ల రూపాయల సింగరేణి డబ్బును నువ్వు ఏ రకంగా వాడతావు? గతంలో సిఎస్ఆర్ డబ్బు సింగరేణి డబ్బు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాడితే ఆ పిల్లల కోసం వాడినాం. సింగరేణి పిల్లలకు ఒక మెడికల్ కాలేజీ పెట్టడానికి వాడినాం, లేదా ఒక స్కూళ్లు కట్టడానికో కాలేజీలు కట్టడానికో మంచినీళ్ళు ఇవ్వడానికో వాడినాం. నువ్వేమో ఫుట్బాల్ షోకుల కోసం వాడుతున్నావు. నువ్వు ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి డబ్బే కావాలా నీకు? సింగరేణి కార్మికుల కడుపు కొట్టాలన్నా నువ్వు? ఏ రకంగా నీకు మనసు వచ్చింది సింగరేణి డబ్బులు తీసుకోవడానికని నేను అడుగుతా ఉన్నా. ఇది దుర్మార్గమైన ప్రభుత్వం. నువ్వు ఫుట్బాల్ ఆడడానికి రాష్ట్ర ప్రభుత్వంలోనే 5 కోట్ల తీసుకుపోయి స్టేడియం కట్టుకుంటావు, సింగరేణి 10 కోట్లు తెచ్చి ఆ మెస్సీతో మ్యాచ్ ఆడుతా అంటావు. ఎవరయ్యే సొత్తని సింగరేణి పైసలు డైవర్ట్ చేస్తా ఉన్నావు? సింగరేణిలో జీతాలు ఇద్దామంటే పైసల్లే ఓడి తెచ్చుకునే పరిస్థితి ఉన్నది, నువ్వు 10 కోట్లు తెచ్చి ఫుట్బాల్ ఆడతావా? ఇదేనా ప్రజాప్రభుత్వం? ఏ రకంగా దుర్వినియోగం చేస్తావని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. రేపు బీఆర్ఎస్ వచ్చినాక ఈ ఫుట్బాల్ మ్యాచ్ల మీద, ఈ ఫుట్బాల్ మీద పెట్టిన 110 కోట్ల మీద రేపు ఎంక్వైరీ వేస్తాం. దీని మీద విచారణ జరిపి ఒక్కడొక్కని బొక్కల నూపుతామని చెప్పి నేను చెప్తా ఉన్నా ఈరోజు.